న్యూస్ చూస్తున్న మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. గిరిజన బిడ్డ ఎరుకుల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవటం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహాదేవప్ప మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయ మాఫియా బెదిరింపులే కారణమని తెలుస్తుందన్నారు. స్థానిక మంత్రి శ్రీహరి వారి అనుచరుల వేధింపులు తట్టుకోలేకే మహాదేవపై దారుణ నిర్ణయం తీసుకున్నారని బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మక్తల్లో బీజేపీ ర్యాలీ విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక బీజేపీ అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మాఫియా రాజకీయాలు అహంకార ధోరణి తట్టుకోలేకే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని రామచంద్రరావు ఆరోపించారు. ఘటనపై డీజీపీ కార్యాలయం వద్ద నిరసనకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో డీజీపీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. నారాయణపేట జిల్లా మక్తల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులపై కూడా కాంగ్రెస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాడులు చేస్తుంది. వాళ్ళని వాళ్ళని బెదిరిస్తూ కూడా వాళ్ళని మానసికంగా బాగా క్షోభ గురి చేస్తూ కూడా కొంతమంది మరణానికి కూడా కారణమవుతున్నారని చెప్పేసి తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఈ మక్తల్లో ఉన్నటువంటి 6వ వార్డుకు సంబంధించినటువంటి మహాదేవప్ప అనే ఒక వ్యక్తి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇతను ఒక గిరిజన క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి. సో ఇతనికి బెదిరింపులు రావడంతో కూడా ఆ బెదిరింపులు తాళలేక భయపడి ఈయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బీజేపీ అభ్యర్థి ఇలా జరగడం వల్ల బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా దీనిపై స్పందించారు. ఈ మహాదేవప్ప మరణం వెనుక కూడా కాంగ్రెస్ హస్తం ఉందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్తో పాటు కూడా మంత్రి వాకేటి శ్రీహరి కూడా దీంట్లో భాగంగా అని చెప్పేసి వీరి హస్తం ఉందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ నిన్న ర్యాలీ తీయడం జరిగింది. నిన్న మొన్న కూడా ఈ ర్యాలీ తీసిన సందర్భంలో కూడా ఈ ర్యాలీ కూడా విజయవంతంగా సక్సెస్ కావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ర్యాలీ విజయవంతం కావడంతో వాళ్ళు ఈ విజయవంతాన్ని తట్టుకోలేక బీజేపీ అభ్యర్థులకు ఫోన్ చేసి మీరు ర్యాలీలు తీస్తే బాగుండదు, ఖబర్దార్ బతకాలనుకుంటే నామినేషన్ వేసిన వాళ్ళు మళ్ళీ గెలవాలనుకుంటే మీ ర్యాలీలు ఇవన్నీ బంద్ చేయాలని చెప్పేసి బీజేపీ అభ్యర్థులను భయపట్టిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు రోజుల క్రితం కూడా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు ఎక్కడ కూడా పోటీ చేసినా కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళకు ఫోన్లు చేసి మరి మీరు వేసుకున్నటువంటి నామినేషన్లు ఏవైతే ఉన్నాయో విత్డ్రా చేయాలి, చేసుకోకపోతే మాత్రం మీకు ప్రాణాలు మీకు దక్కవని చెప్పేసి బీజేపీ అభ్యర్థులను కూడా భయపట్టిస్తున్నారని చెప్పేసి మొన్న కిషన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ అయిన తర్వాత రిపోర్ట్లో చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచివి కావు. ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు ఏవైనా సరే పోటీ చేయవచ్చు. కానీ అలాంటి పోటీ చేసే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును హరించి వేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశంపై ఈ జరిగిన సంఘటన ఏదైతుందో దీనికి పూర్తి బాధ్యత మంత్రి శ్రీహరి బాధ్యత వహించాలి. వాళ్ళ కార్యకర్తలు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ అభ్యర్థులను ఎక్కడైనా సరే బెదిరించి వాళ్ళ చావు కారణమవుతున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. మేము చాలా స్థానం ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుంది. అటు గ్రామాల్లో, ఇటు మున్సిపాలిటీలో, పట్టణ ప్రాంతాల్లో కూడా బీజేపీ పుంజుకుంటుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి భయంతో కూడా అక్కసు వెళ్ళబోసుకునే ఉద్దేశంలో కూడా బీజేపీని ఎదగకుండా, బీజేపీ కార్యకర్తలు పోటీ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు బెదిరింపులు కాల్ చేస్తూ కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు చావు కారణం కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం అవుతుందని చెప్పేసి రామచంద్రరావు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో కూడా మక్తల్ జరిగినటువంటి మహాదేవప్ప ఆత్మహత్య ఏదైతే ఉందో దీని విషయంలో కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కూడా ఇప్పటికే రామచంద్రరావు బీజేపీ చీఫ్ రామచంద్రరావు మక్తల్కు బయలుదేరడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏంటి, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకునే విషయంలో తన క్యాడర్తో ఇప్పటికే మక్తల్కు బయలుదేరడం జరిగింది. ఇంకా మరొక వైపు బీజేపీ కార్యకర్తలు బీజేవైఎం
కార్యకర్తలు కూడా బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా బీజేపీ నిరసన కార్యక్రమం ఆల్రెడీ ఇప్పుడు చేపడుతుంది. ఎందుకంటే మహాదేవప్ప ఆత్మహత్యకు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్టు చేయాలి, వాళ్ళకు శిక్ష పడే వరకు కూడా మేము ఆగము, మా వంతు మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి బీజేపీ కార్యకర్తలు బీజేవైఎం చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇక బీజేపీ ఆఫీస్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా అటువైపు రాకుండా కాంగ్రెస్ కావచ్చు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా బయటకు వెళ్లకుండా బీజేపీ ఆఫీస్ దగ్గర గేట్లు మూసేసి అటు ఇటు బారికేడ్లు పెట్టి బందోబస్తు పెట్టి ఎవరిని కూడా బయటకు రాలని కూడా చూస్తున్నారు. ఇక డీజీపీ కార్యాలయం వద్ద కూడా దాదాపు వందల సంఖ్యలో కూడా పోలీసులు మోహరించి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన లీడర్లు కావచ్చు అక్కడికి రాకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా వాళ్ళని అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే అరెస్ట్ చేసే విధంగా కూడా అక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు జరిగింది. మొత్తంగా మక్తల్కి సంబంధించిన ఈ ఆత్మహత్య విషయంలో కూడా ఇప్పటికే రామచంద్రరావుతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా అక్కడ వెళ్ళి పరిస్థితులు పరిశీలిస్తున్నారు. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.